ఉండట్లేదు, ఇంకా చేయాలి. ఒక అంబిషియస్ టాస్క్ పెట్టుకున్నాం. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అండ్ ఇక్కడున్న అందరం ఒకే లక్ష్యంలో పనిచేస్తున్నాం. మా సెక్టర్స్ అంటే మా మినిస్ట్రీస్లో ఎట్లా బ్యాక్వర్డ్ లింకేజ్ మొత్తం చేయాలి. ఎన్నోసార్లు జియోఎంలో కూడా డిస్కస్ చేసాం. రేర్ ఎర్త్ మినరల్స్ ఏదో మైనింగ్ చేసి వదిలేస్తాం కాదు, మొత్తం ఎకో సిస్టమ్ ఎటు తీసుకురావాలి. టైటానియం డయాక్సైడ్ వరకు ఎట తయారు చేయాలి. దాని తర్వాత ఎండ్ యూస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి మెటీరియల్ తీసుకెళ్లి రాయలసీమలో ఏర్పాటు చేయబోయే మనకి ఏరోస్పేస్ క్లస్టర్లో హౌ డు యూజ్ రా మెటీరియల్ ఇక్కడి నుంచి అక్కడ ఎండ్ ప్రోడక్ట్ ఎట్లా తయారు. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జియోఎం ఏర్పాటు చేసి మాకు ఒకటే టార్గెట్ ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాల కల్పన. అది చేసి సాధిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఒక నిమిషమా, ఇది ప్యూర్లీ పార్ట్నర్షిప్ సమితికి సంబంధించిందే. పొలిటికల్ ప్రశ్నలు ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ తర్వాత మీ అందరితోనే మాట్లాడతాను, మీరు తర్వాత కోట్ చేసుకోండి. బట్ దయచేసి ఈ ప్రెస్ మీట్ వరకు పార్ట్నర్షిప్ సమితి వరకే రిస్ట్రిక్ట్ చేయమని కోరుతున్నాం. 1 సెకండ్. అంటే ఇప్పటి వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ సుమారుగా 1.8 lakh జాబ్స్ మేము ఇప్పటికీ క్రియేట్ చేశాం. నైపుణ్యం పోర్టల్ కూడా మేము త్వరలో లాంచ్ చేస్తున్నాం. ఆ నైపుణ్యం పోర్టల్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఏ సెక్టర్లో ఎవరికి ఎంతమంది ఉద్యోగాలు వచ్చిందో పెట్టబోతున్నాం. అక్కడ సప్లై డిమాండ్ మ్యాచింగ్ చేస్తున్నాం. ఏ ద్వారా ఇంటర్వ్యూ టెస్టింగ్ కూడా అక్కడ పెడుతున్నాం. సో అది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ భారతదేశం కోసం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సో ట్రాన్స్పరెంట్గా అది ప్రజలు చూపించబోతున్నాం. అది డైరెక్ట్గా అది %100 మీరు చూస్తూ ఉంటారు. ఇది నెలంతా మీకు బాగా బిజీ పెడతాను. కొంచెం స్పేస్ ఇవ్వండి మాకు మీ పేపర్లో, టీవీలో. సో ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి మీరు, ఎందుకంటే అందరం ఫీల్డ్కి వెళ్తున్నాం. ఫౌండేషన్ స్టోన్స్ ఉన్నాయి, చాలా రిబ్బన్ కటింగ్స్ చాలా ఉన్నాయి. అది ఆన్ గోయింగ్ ప్రాసెస్. November 1 నుంచి ఇంకా ఇట్ స్టార్ట్, కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తాం. Because end of the day, if all states compete, India wins. That is the motto of Telugu Desam Party. Though we are a regional party, we are a nation at heart. End of the day, we have to make our nation proud. That is why all of us are working so hard and we are competing. See, while other states might compete with me in incentives or various other things, one thing they cannot compete with us is our speed of doing business. Andhra Pradesh today stands for it. Everywhere we go, everyone is talking about it, that Andhra is able to get things done. Look at ArcelorMittal. 10 years one state couldn't do it. In 14 months we got it done. Look at Google. 13 months we got it done. Premier Energy, 45 days. 45 days we got it done. In fact, I didn't even know who was the owner of the company. SIPB cabinet. After everything got cleared, the management came for a courtesy call to meet the Honorable Minister of Energy and me. And we gave them coffee. We didn't even take one cup of coffee from them. We gave them coffee. So because of our speed of doing business, today we are able to beat many states. But I believe this is just the beginning. There are sectors which we should do even better. Like one sector I believe we can improve is GCC. GCC is one sector which I believe, as an IT minister, I believe that we can do even better. So today, before I came, I was talking to a very large fund which builds a lot of GCC ready office space, because I don't have that quality office space in Andhra Pradesh. Even in Vizag I don't have. So I'm getting all of them. ANSR, I got Salapuri Sattva, and I'm getting this fund. I'm asking them all to build large office spaces and they'll go promote for GCC. And I'm not saying we have won every battle that we have fought. I'm not saying we have won every battle, but we are willing to fight every battle. And I believe across all sectors we'll emerge as number 1. That's it.
యూ విల్ హియర్ ఇట్. యూ విల్ హియర్ ఇట్ సార్. అన్ని రహస్యాలు ఇప్పుడే చెప్పమంటే ఎట్లా? కొన్న ఉంచాలి కదా, మళ్ళీ మీ పేపర్ నింపాలి కదా స్వామి. ఎవ్రీడే ఉంటుంది మీకు అనౌన్స్మెంట్, అది అట్లా వదిలిపెట్టాం. అందుకే చెప్పాను, ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్, ఈ సమ్మిట్లో ముగ్గురు కలిసి రావాలని. ప్రభుత్వం, పెట్టుబడులు పెట్టే కంపెనీలు, ప్రజలు ముగ్గురు కలిసి వస్తేనే అనుకుంది మేము సాధించగలుగుతాం. అంటే కులం, మతం, ప్రాంతం ముసుగులో కొంతమంది వచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.